Dear students, in previous class, we have covered about what are the causes for population explosion we discussed. సో జనాభా విస్ఫోటనము అంటే ఏంటి, జనాభా విస్ఫోటనానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటనేది గత క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో these third world countries are now passing through the second stage. The second stage, which is popularly known as a population explosion stage. జనాభా విస్ఫోటన దశ అంటున్నాం, రెండవ దశను. మాల్తా జనాభా సిద్ధాంతంలో అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు కూడా దాదాపు జనాభా విస్ఫోటన దశలో ఉన్నాయి. జనాభా విస్ఫోటనము అంటే ఏంటో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. జననాల రేటు అనేది క్రమంగా పెరుగుతూ మరణాల రేటు అనేది తగ్గుతూ ఉండడం వల్ల జనాభా వృద్ధి రేటు అనేది అత్యధిక స్థాయిలో హెచ్చు స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా జనాభా విస్ఫోటనానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పాం. ద వన్ ఈస్ డిక్లైన్ ఇన్ ద మోర్టాలిటీ రేట్, ద సెకండ్ వన్ ఈస్ హై బర్త్ రేట్. దీస్ ఆర్ ద టూ మేజర్ కాజెస్ ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. మరణాల రేటు అనేది క్రమంగా తగ్గడం, జననాల రేటు అనేది పెరగడం. దీనికి గల కారణాలు ఏంటి, ఆర్థిక మరియు సామాజిక పరమైన అంశాలన్నీ కూడా మనం చెప్పాం. సో టు డిక్రీజ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఆర్ టు కంట్రోల్ ద పాపులేషన్ గ్రోత్ రేట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ద ఇండియన్ గవర్నమెంట్ అడాప్టెడ్ అనేది ఈరోజు అంశంగా మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద రెమెడీస్ ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది. సో వాస్తవంగా ఈ జనాభా నియంత్రణ విషయంలో ప్రపంచం మొత్తంలో కన్నా భారతదేశమే మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణకు సంబంధించి కుటుంబ నియంత్రణను అమలు చేయడం జరిగింది. 1952వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా ఈ జనాభాను అరికట్టాలనే ఆలోచనతో కుటుంబ నియంత్రణను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం రూపొందించింది. ఈ కుటుంబ నియంత్రణను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనేది గెటింగ్ చిల్డ్రన్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్ అనే ఒక స్లోగన్ను రూపొందించి, అంటే పిల్లలను అవసరాన్ని బట్టి కనాలి, అవకాశాన్ని బట్టి కాదు అనేది స్లోగన్. దాన్ని మనం రూపొందించుకొని గెటింగ్ చిల్డ్రన్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్ అనే ఒక స్లోగన్ను రూపొందించి దాని ఆధారంగా భారత ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణను అమలు చేయడానికి ప్రభుత్వం అనేది చర్య తీసుకుంది. అంటే ప్రపంచం మొత్తంలోనే కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో రూపొందించిన కార్యక్రమంలో మొట్టమొదటి దేశం భారతదేశంగా మనం చెప్పుకుంటాం. కానీ కుటుంబ నియంత్రణ అమలు చేయడంలో మిగతా అన్ని దేశాల కన్నా మన దేశం అనేది చాలా వెనుకబడిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఆబ్స్టకల్ టు ఎకనామిక్ డెవలప్మెంట్, బట్ some argue that the population growth is not an obstacle. However, all agree that it would be much better if population grows more slowly. Three measures are required to deal the population explosion. They are economic measures, social measures, then third one is family planning programs. అంటే జనాభా అనేది చాలా వరకు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉంటుందనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. జనాభా పెరుగుదల అనేది ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి జనాభా నియంత్రించడానికి మొదటిసారిగా 1952లోనే భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణను అధికారికంగా అమలు చేసినటువంటి మొదటి దేశంగా చెప్తాం. తర్వాత జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి అంశాలను అధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. మొదటిసారిగా జనాభా విధానాన్ని మనం రూపొందించుకున్నాం 1978లో. జనాభా విధానాన్ని రూపొందించడానికన్నా ముందు దీన్ని లీగల్ గా కూడా దీన్ని అధికారంలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. చట్టపరమైన చర్యలు కూడా ఇందులో తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ను కంట్రోల్ చేయడానికి మనం అమలు చేసినటువంటి ఈ మూడు అంశాలను మనం చెప్పుకుందాం. మొదటిది ఆర్థిక అంశాలు, రెండవది సాంఘిక అంశాలు, సామాజిక అంశాలు, మూడవది కుటుంబ నియంత్రణ పద్ధతులు. దీస్ ఆర్ ద 3 steps which we adopted to control the population explosion in India. So one by one we will discuss in today's class.
to control the population explosion. The first we discuss about economic measures. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏంటి? జనాభాను నియంత్రించడంలో భారత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆర్థిక పరమైన అంశాలు దాదాపుగా 3 రకాల అంశాలను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. There are 3 methods we adopted to control the population explosion in India. One is expansion of the industrial sector, then second one is creation of employment, then third one is equitable distribution of income and removal of poverty. అంటే ఆర్థిక పరమైన అంశాల్లో భాగంగా మొదటిది పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయడం, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ద డిఫికల్టీస్ ఇన్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ రిస్ట్రిక్టింగ్ ద సైజ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వ్యవసాయ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఉన్నట్టయితే వ్యవసాయ రంగంలో ఎక్కువ శ్రామిక శక్తి అనేది అవసరమవుతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉన్నటువంటి జనాభా, వ్యవసాయక దేశాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో అధిక శ్రామికులను అవసరాల కోసం ఎక్కువ మంది కుటుంబ సభ్యుల సంఖ్యను కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా when we go for industrial expansion, industrial development, the family themselves they control their size of family. కాబట్టి ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్ మోర్ అవేర్ దెన్ we compare to అగ్రికల్చర్ వర్కర్స్. కాబట్టి భారతదేశం అనేది వ్యవసాయక దేశంగా కాకుండా పారిశ్రామిక దేశంగా మనం అభివృద్ధి చేసినట్టయితే జనాభా కుటుంబాలు వారంతట వారే తక్కువ జనాభాను లేదా చిన్న కుటుంబ పరిమాణాన్ని కావాలని కోరుకుంటారు. సో దట్ వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బేస్ టు ఎక్స్పాన్స్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. దెన్ సెకండ్ వన్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ మ్యూచువల్లీ ఇంటర్డిపెండెన్స్ ఇన్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ టు రెడ్యూస్ హౌసింగ్ ప్రాబ్లమ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ టు మేక్ దేర్ చిల్డ్రన్ మోర్ కంఫర్టబుల్. సో అర్బనైజేషన్ అనేది ఇండస్ట్రియలైజేషన్ అనేది ఈ రెండు కూడా మ్యూచువల్లీ దే ఆర్ డిపెండెంట్ టు రెడ్యూస్ ద హౌసింగ్ ప్రాబ్లమ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆల్సో. సో ఇక్కడ అభివృద్ధి అనేది సాధారణంగా అర్బనైజేషన్ పైన, ఇండస్ట్రియలైజేషన్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి నగరీకరణ, పట్టణీకరణ అనేది జరుగుతున్నప్పుడు, పారిశ్రామికీకరణ అనేది జరుగుతున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా కుటుంబ సభ్యుల సంఖ్యను తక్కువగా ఉండాలని కోరుకుంటారు. కారణం ఏంటంటే ఈ నగరీకరణలో, పట్టణీకరణలో గ్రామాల్లో ఉన్న జనాభా అంతా కూడా పట్టణాలకు వచ్చినప్పుడు వాళ్ళు గృహ సంబంధమైన సమస్యలు కానీ, అదేవిధంగా రవాణా సంబంధమైన సమస్యలు కానీ, అదేవిధంగా జీవన ప్రమాణ సంబంధించిన సమస్యలు కానీ అవన్నీ కూడా ఎదుర్కొంటారు. సో దట్ ద పీపుల్ దే థింక్ దట్ ద స్మాల్ ఫ్యామిలీ దే automatically they desire to have a small family because to control, to reduce the cost of living problem, housing problem and water problem, all these problems, to reduce all these problems in urban areas, the more families want to have the small size of families. సో అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలను కావాలని మాత్రమే కోరుకుంటారు. సో దట్ యాజ్ ద ఎకానమీ ఇంప్రూవ్స్ ఇండస్ట్రియల్లీ or urbanization or definitely the family size automatically reduce. So then third one is equitable distribution of income and removal of poverty. మనం ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే పేదరికం కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. సో ఈ విధంగా పావర్టీ అనేది ఉన్నంత కాలం అధిక జనాభాను కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యుల సంఖ్య ఉంటే ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది అనే ఆలోచనతో పావర్టీ అంటే పేదరికంలో ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ కుటుంబ సభ్యుల సంఖ్యను కావాలని కోరుకుంటారు. వన్స్ ద పూర్ ఫ్యామిలీ స్టార్ట్ గెటింగ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ లైఫ్, దే హ్యావ్ నో ఎకనామిక్ కంపల్షన్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అండ్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్ ద సైజ్ ఆఫ్ ఫ్యామిలీ విల్ అండర్గో ఏ చేంజ్. అంటే ఈ విధంగా ఎప్పుడైతే మనకు పూర్ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి కుటుంబాలకు వెన్ ద గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ద బేసిక్ ఎమ్యూనిటీస్ of their lives, so automatically they think that the size of family, automatically they would like to have a small size of family. కాబట్టి ఈ విధంగా పేదరికాన్ని నిర్మూలించడము, నిరుద్యోగితను నిర్మూలించడము, ఇలాంటి అనేకమైన ప్రధానమైనటువంటి సమస్యలను మనం నిర్మూలించుకుంటూ పోతే దేశంలో తక్కువ జననాల రేటు అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఆర్థిక పరమైనటువంటి అనేక కారణాల వల్ల కొన్ని కుటుంబాలు ఎక్కువ జననాలను కావాలని కోరుకుంటూ ఉన్నారు.
కాబట్టి వాళ్ళకున్న ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ప్రభుత్వం అనేది తీర్చుకుంటూ పోయినట్టయితే వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యులకు మంచి జీవన ప్రమాణాన్ని అందించడం కోసం, బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందించడం కోసం ఆటోమేటికల్లీ దే వాంట్ టు హ్యావ్ ఎ స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఈ విధంగా దీస్ ఆర్ ద 3 కాజెస్ టు రెడ్యూస్ ద పాపులేషన్. సో వీ కెన్ సే దట్ దీస్ ఆర్ ద 3 ఎకనామిక్ మెజర్స్ టు కంట్రోల్ ద పాపులేషన్. సామాజిక సాంఘిక పరమైనటువంటి అంశాలు. సో భారతదేశంలో ఆర్థిక పరమైన అంశాల కన్నా ఈరోజు జనాభా పెరగడానికి ప్రధానంగా సామాజిక పరమైనటువంటి అనేకమైన కారణాలు జనాభా పెరగడానికి కారణమవుతున్నాయి. ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఎకనామిక్ ప్రాబ్లం బట్ ఆల్సో ఏ సోషల్ ప్రాబ్లం. కాబట్టి సామాజికంగా ఉన్నటువంటి అనేకమైన కారణాల వల్ల, ముఖ్యంగా ఎడ్యుకేషన్, స్టేటస్ ఆఫ్ ఉమెన్, దెన్ థర్డ్ వన్ ఈజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్. దీస్ ఆర్ ద 3 social measures which we are able to control the population growth rate in India. ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ changes the attitude of person towards family, marriage and number of children. He should have most educated people delay their marriage and prefer small family. There is a link between women literacy and fertility. సాధారణంగా విద్య అనేది జననాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ విద్యా స్థాయిలో వచ్చేటువంటి పెరుగుదల జననాల రేట్లో తగ్గుదలకు ప్రధాన కారణంగా మారుతూ ఉంది అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యలో స్త్రీ అక్షరాస్యత అనేది ఇంకా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత అనేది పురుషుల అక్షరాస్యతతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి స్త్రీలు అక్షరాస్యాలుగా మారినప్పుడు, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వాళ్ళలో తగ్గిపోతుంది. So that when the women education is increasing, when the literacy rate in women are gradually increasing, the marriage automatically age of marriage also increase. కాబట్టి ఈ విధంగా ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది పెరుగుతూ ఉంటే ఫర్టిలిటీ రేట్ అనేది క్రమంగా తగ్గిపోవడానికి కారణమవుతుంది. దేర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ ఉమెన్ లిటరసీ అండ్ ఫర్టిలిటీ. కాబట్టి స్త్రీల అక్షరాస్యత అనేది క్రమంగా పెరుగుతూ ఉంటే, అంటే స్త్రీలు అక్షరాస్యులుగా మారుతున్న కొద్దీ వాళ్ళకి సంబంధించినటువంటి సామర్థ్యం, వాళ్ళకి సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మహిళా సాధికారత, అదేవిధంగా స్త్రీ అక్షరాస్యత క్రమంగా ఫర్టిలిటీ రేట్ తగ్గడానికి ప్రధానంగా కారణమవుతుంది. అంటే భారతదేశంలో జననాల రేట్ అనేది పెరగడానికి స్త్రీల నిరక్షరాస్యత కూడా ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి స్త్రీ అక్షరాస్యత అనేది జననాలు అనేది పెరగడానికి తగ్గడానికి కారణమవుతుందనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్. అంటే మహిళలకు సంబంధించినటువంటి స్థాయి ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క స్టేటస్ ఎట్లా ఉంది అనే దానిపైన కూడా ఈరోజు జననాల రేటు అనేది ఆధారపడి ఉంది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్యారంటెడ్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, బట్ there is a discrimination in social life. The position of women is inferior to that of men both in social and economically, so that most of the families are given preference to male child. ఈ రోజుల్లో మూఢనమ్మకాలు, మతము, కులపరమైనటువంటి అనేక సామాజిక కారణాల వల్ల ఈరోజు పురుషులతో సమానమైనటువంటి స్థాయి స్త్రీలకు అనేది లభించడం లేదు. కాబట్టి చాలా మంది కుటుంబాలు అమ్మాయి పుట్టినా కూడా కొడుకు కావాలనే కోరికతో, మగ అబ్బాయి కావాలనే కోరికతో ఎక్కువ మంది జననాలకు కారణమవుతా ఉన్నారు. సో ఈ విధంగా మూఢనమ్మకాల వల్ల కొడుకు కావాలనే ఒక మూఢనమ్మకంతో, అదేవిధంగా తన కుటుంబాన్ని నిలబెట్టేవాడు కొడుకు అనే ఆ నమ్మకంతో చాలా కుటుంబాలు ఈరోజు స్త్రీలకు తక్కువ ప్రాధాన్యతను ఇస్తూ పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ పురుషులతో సమానమైన హక్కులు కానీ, సమానమైన స్థాయి కానీ స్త్రీలకు ఇవ్వకపోవడం వల్ల చాలా కుటుంబాలు అమ్మాయి ఉన్నా కూడా అబ్బాయి కావాలనే ఆలోచనతో అధిక సంతానానికి కారణమవుతున్నారు. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్యారంటెడ్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, బట్ వీఆర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ పొజిషన్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఈక్వాలిటీ ఇన్ సోషల్, ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ. వీఆర్ నాట్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఉమెన్ వెన్ వి కంపేర్ టు మెన్. కాబట్టి ఇక్కడ ఎంతమంది అమ్మాయిలున్నా కొడుకు కావాలనే కోరికతో అధిక సంతానానికి కారణమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దట్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ ది హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. దెన్ థర్డ్ వచ్చేసి ఏజ్ ఆఫ్ మ్యారేజ్. అసలు వివాహ వయసు అనేది ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే బాల్య వివాహాల వల్ల
జననాల రేట్ అనేది బాగా పెరిగిపోతా ఉంది. ద ఫర్టిలిటీ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఉమెన్ ఎట్ మ్యారేజ్. అంటే ఫర్టిలిటీ అనేది జననాలు సంతానోత్పత్తి చేయగలిగే సామర్థ్యం అనేది స్త్రీల మ్యారేజ్ పైన ఆధారపడి ఉంటుంది. తక్కువ వయసులో మ్యారేజ్ అనేది జరిగినట్టయితే ఎక్కువ సంతానానికి కారణమవుతున్నారు. సో ఫర్టిలిటీ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఉమెన్ ఎట్ మ్యారేజ్. హెన్స్ ఎవ్రీ పాసిబుల్ social, legal and educative measures have to be taken to raise the age of marriage in India. Every average age at the marriage is very low. Under the Child Marriage Act 1903, 1903లో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఒక స్త్రీకి మినిమం ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు, పురుషుడికి 18 సంవత్సరాల వయసు ఉంటేనే పెళ్లి చేయాలి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1978లో మొదటి జనాభా విధానాన్ని మనం రూపొందించాం. ఇన్ 1978 ద పాపులేషన్ పాలసీ సేస్ దట్ ద యాక్ట్ అమెండెడ్ 1903 యాక్ట్ అమెండెడ్ టు రేజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్. సో 21 years ఫర్ మెన్ అండ్ 18 years ఫర్ ఉమెన్ వి అమెండెడ్ ఇన్ 1978. బట్ అన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ legal enactment is impossible due to fears in rural areas about the safety of unmarried girls. సాధారణంగా స్త్రీలకు మరియు పురుషుల యొక్క వివాహ వయసు 1903 యాక్ట్ ప్రకారంగా 15 సంవత్సరాలు స్త్రీలకు, 18 సంవత్సరాలు పురుషులకు ఉండాలని నిర్ణయించుకున్నాం. కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జనాభా విధానాన్ని 1978లో మనం రూపొందించాం. ఆ 1978 జనాభా విధానంలో పురుషుల వివాహ వయస్సును 21 సంవత్సరాలుగా, స్త్రీల వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా మార్చి అమెండ్ చేశాము. అయినప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివాహ వయస్సును ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వరకు రూరల్ ఫ్యామిలీస్ ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే 18 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేయకుండా ఇంటి దగ్గర ఉంచడం అనేది సేఫ్టీ కాదు అని వాళ్ళు అనుకోవడం వల్ల చాలా మంది ఇప్పటికి కూడా బాల్య వివాహాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. lack of knowledge about the laws and inadequate registration system, they are implementing child marriages, they are following child marriages even in rural areas even today also. ఆ విధంగా ఇప్పటికి కూడా 21 సంవత్సరాలు పురుషునికి, 18 సంవత్సరాలకు స్త్రీలకు ఆ వివాహ వయస్సును వాళ్ళు ఫాలో కావడం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా ఈ వివాహ వయస్సును పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే స్త్రీలకు, పురుషులకు ఇద్దరు కూడా సమానంగా వివాహ వయస్సును నిర్ణయించాలనేది ఆయన యొక్క ప్రధాన ఆలోచన. అంటే ఈ విధంగా స్త్రీల వివాహ వయస్సును 21 సంవత్సరాలుగా చేసినట్టయితే ఏమవుతుందంటే ఫర్టిలిటీ అనేది క్రమంగా తగ్గిపోతుంది, సంతానోత్పత్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది. దానివల్ల భారతదేశంలో జనాభాను క్రమంగా నియంత్రించగలము అనే ఆలోచనతో ద ఇండియన్ గవర్నమెంట్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈస్ థింకింగ్ దట్ he wanted to amend the age of marriage, both male and female, men and women equal to 21 years. ఆ విధంగా ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఆ విధంగా వివాహ వయసు అనేది క్రమంగా పెరిగినట్టయితే మనకు జననాల రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక ప్రధానమైన సాంఘిక, సామాజిక పరమైన ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్, కుటుంబ నియంత్రణ పద్ధతులు. మనం చెప్పుకున్నాం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశం అనేది కుటుంబ నియంత్రణను అధికారికంగా అమలు చేసినటువంటి దేశం అని చెప్పాను. ఈ 1951లో 1952లోనే 1952లోనే భారతదేశం అనేది కుటుంబ నియంత్రణను అధికారికంగా అమలు చేయడానికి ప్రయత్నం అనేది చేసింది. ద మెయిన్ స్లోగన్ ఈస్ గెట్టింగ్ చిల్డ్రన్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్ అనేది మెయిన్ స్లోగన్ గా మనం చెప్పుకున్నాం. అంటే కుటుంబ నియంత్రణను అధికారికంగా అమలు చేస్తూ పిల్లలను అవసరాన్ని బట్టి, అంటే కుటుంబం అనేది వాడు ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు అవసరం అనుకుంటారో అప్పుడే కనాలి, అవకాశాన్ని బట్టి కాదు అనేది మన ప్రధానమైనటువంటి స్లోగన్. ఈవెన్ టుడే మనము కుటుంబ నియంత్రణను అమలు చేస్తున్నాం. మనం ఏంటి ఇక్కడ అమలు చేస్తున్నటువంటి స్లోగన్, ఇక్కడ మేమిద్దరు మాకిద్దరు అనే స్లోగన్ తో వీఆర్ ప్రొసీడింగ్ ఫర్ ది ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. కానీ ఈవెన్ ఇన్ చైనా టుడే ఆల్సో దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ వన్ ఆర్ నన్ అనేది వాళ్ళ యొక్క స్లోగన్. ద చైనా దేశంలో వన్ ఆర్ నన్ అనే స్లోగన్ తో వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉంటే ఈ ఇండియా వీఆర్ ప్రొసీడింగ్ మేమిద్దరు మాకిద్దరు అనే స్లోగన్ తో.
సో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ యాజ్ ఎ డివైస్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఈజ్ నౌ యూనివర్సల్లీ రికగ్నైజ్డ్. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా, ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్ గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. సో చైనా లాంటి దేశంలో వన్ ఆర్ నన్ అనే ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే, బట్ వేరాజ్ ఇన్ భారతదేశం ఇన్ ఇండియా వీఆర్ ఇంప్లిమెంటింగ్ మేమిద్దరు మాకిద్దరు అనే ప్రోగ్రామ్ తో వీఆర్ ప్రొసీడింగ్. కాబట్టి ఈ విధంగా కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ అనేది సమర్థవంతంగా అమలు చేయనంత కాలం జనాభా నియంత్రణ అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్లో మొదటిది ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ద రేజింగ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ couples in the reproductive age are to be informed about the usefulness of family planning. The government is using all media to give wide publicity about the importance of family planning, motivation programs to spread the knowledge of family planning. అసలు ఏంటంటే అసలు కుటుంబ నియంత్రణను అమలు చేయడానికి ప్రభుత్వం అనేది ఈ కార్యక్రమాలను తెలియజేయాలి. కుటుంబ నియంత్రణ అమలు చేయడం వల్ల జనాభాను ఏ విధంగా అరికట్టగలమనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయగలగాలి. అంటే ఆ విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్లు కానీ, మోటివేషన్లు కానీ, పబ్లిసిటీ కానీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన కార్యక్రమాలను ప్రజలందరికీ తెలిసే విధంగా మనం దాన్ని పబ్లిసిటీ అనేది ఇవ్వగలిగినట్టయితే వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద పాపులేషన్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ఇన్సెంటివ్స్ అండ్ డిసెంటివ్స్. ఇందులో ఇన్సెంటివ్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఇక్కడ మనం కొంతమంది కుటుంబ నియంత్రణ ఎవరైతే అమలు చేస్తారో ఆ కుటుంబాలకు ప్రోత్సాహకాలను ఇవ్వడం, అమలు చేయని వాళ్లకు కొన్ని ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల నుండి వాళ్ళని తొలగించడం. ఈ విధంగా చేయగలిగినట్టయితే ప్రతి ఒక్క కుటుంబం కూడా కుటుంబ నియంత్రణ అమలు చేయడానికి ముందుకు వస్తారు. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ స్కీమ్స్ ఇన్ విచ్ ఇన్సెంటివ్స్ ఆర్ గివెన్ టు దోస్ హూ యాక్సెప్ట్ ఫ్యామిలీ ప్లానింగ్. క్యాష్ అవార్డ్స్ కానీ, లేకపోతే రివార్డ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా క్యాష్ అవార్డ్స్ అందివ్వడం. అంటే మొట్టమొదటిసారిగా 1978లో మనం రూపొందించినటువంటి మొదటి జనాభా విధానంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలను మనం రూపొందించడం జరిగింది. ఇద్దరి పిల్లలతో కుటుంబ నియంత్రణ అమలు చేస్తే ఎంత క్యాష్ ఇవ్వడం, క్యాష్ అవార్డ్స్ ఇవ్వడము, అదేవిధంగా ముగ్గురు పిల్లలతో కుటుంబ నియంత్రణ అమలు చేసిన వాళ్లకు ఈ విధంగా కుటుంబ నియంత్రణను అమలు చేసేటువంటి ఫ్యామిలీస్ కు కొంత క్యాష్ అవార్డ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఆ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ఈ కుటుంబ నియంత్రణ అమలు చేయని వాళ్లకు ఆ కార్యక్రమాలను ఇవ్వకుండా గనక ప్రభుత్వం ఆపగలిగినట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా కుటుంబ నియంత్రణను అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము వాస్తవంగా ఎవరైనా దేనికైనా రాజకీయంగా మనం చూసినట్టయితే, ఏదైనా ఇప్పుడు చూసినట్టయితే దేనికైనా మనం కాంటాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణను అమలు చేసిన వాళ్ళకి, అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు అధికారికంగా మనము పోటీ చేయడానికి అర్హతను కల్పిస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం కొంత ఇన్సెంటివ్స్ క్యాష్ రూపంలో కానీ, రివార్డ్స్ రూపంలో కానీ, లేదా సంక్షేమ కార్యక్రమాల రూపంలో కానీ ప్రభుత్వం అనేది అమలు చేయగలిగినట్టయితే, ఈ కార్యక్రమాన్ని అమలు చేయగలిగినట్టయితే కొంత కుటుంబ నియంత్రణ మనము సమర్థవంతంగా అమలు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం కూడా 1978 మన జనాభా విధానంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దెన్ థర్డ్ వన్, ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్. గవర్నమెంట్ ఈరోజు విద్య, వైద్య, ఆరోగ్య రంగాల విస్తరణలో భాగంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ను అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ఇన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. Free supply of contraceptives, etc. These centers are providing clinical facilities needed for family planning. అంటే కుటుంబ నియంత్రణను అమలు చేయడానికి ముందుకు వచ్చే కుటుంబాలకు కావలసిన వైద్య సౌకర్యాలను అన్నింటినీ అందించడానికి ప్రభుత్వము అనేక ప్రాంతాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ను స్టార్ట్ చేయడం కానీ, అదేవిధంగా ప్రజలకు వాటికి సంబంధించి కుటుంబ నియంత్రణను పాటించే విధంగా వాళ్ళకు కావలసిన వైద్య సౌకర్యాలను వాళ్ళని అవేర్నెస్ చేయడం కానీ, ఈ విధంగా ఈ కుటుంబ నియంత్రణకు సంబంధించి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయగలిగినట్టయితే ప్రభుత్వం తప్పనిసరిగా జనాభా
నియంత్రణకు అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా భారత ప్రభుత్వం అనేది కుటుంబ నియంత్రణను అమలు చేసుకుంటూ వస్తుంది. 1978లో మొట్టమొదటిసారిగా జనాభా విధానంలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది, కుటుంబ నియంత్రణ అనేది అధికారికంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇవ్వడం అనేది. కొన్ని రాష్ట్రాల్లో ఏం చేసిందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే విచక్షణ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే అవసరమైతే కులము మతముతో సంబంధం లేకుండా నిర్బంధంగానైనా కుటుంబ నియంత్రణ అమలు చేసే అధికారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు 1978 జనాభా విధానంలో ప్రభుత్వం అనేది అధికారాన్ని కల్పించింది. కానీ అప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ విచక్షణ అధికారాన్ని ఇష్టం ఉన్నట్టుగా వాడడం వల్ల చాలా మంది ఈ కుటుంబ నియంత్రణను నిర్బంధంగా చేయడం వల్ల ప్రజల నుండి వ్యతిరేకత అనేది రావడం జరిగింది. ఆ విధంగా 1976, 78 సంవత్సరాల మధ్య కాలంలో ఈ కుటుంబ నియంత్రణను అధికారికంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం దానివల్ల ప్రజల నుండి నిరసనను ఎదుర్కొని గవర్నమెంట్ పడిపోవడానికి అవకాశాలు అనేవి కల్పించింది. అంటే ఆ విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో 52లో కుటుంబ నియంత్రణను అధికారికంగా అమలు చేసిన దాన్ని చట్టరూపంలోకి తీసుకురావడానికి, దాన్ని ప్రజల మధ్యలో అమలు పరచడానికి దాదాపు 52 నుండి 76, 78 సంవత్సరం వరకు కుటుంబ నియంత్రణ అమలు అనేది జరగలేదు. జనాభా విధానాన్ని జాతీయ స్థాయిలో రూపొందించడం అనేది జరగలేదు. ఆ విధంగా మెడికల్ టర్మినేషన్ చట్టాన్ని రూపొందించుకున్నాం 1974వ సంవత్సరంలో. మెడికల్ టర్మినేషన్ చట్టము 74లో, తర్వాత 78లో నూతన జనాభా విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా 52 తర్వాత ప్రభుత్వం అనేది 76లో మొట్టమొదటిసారిగా జనాభా విధానాన్ని రూపొందించి అమలు చేసింది. అంటే ఈ 78వ సంవత్సరంలో రూపొందించినటువంటి జనాభా విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి నిరసనను ఎదుర్కొని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నుండి కోల్పోయి జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే 78లో ఈ 76, 78 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేది జనాభా విధానాన్ని అమలు చేయడం వల్ల కూడా ప్రజల నుండి నిరసనను ఎదుర్కోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడానికి ఈ జనాభా విధానం కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకుంటాం. తర్వాత కాలంలో ఈ జనాభా విధానానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయలేదు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2000, 2001 సంవత్సరం 2000, 2001 ఇయర్లో మళ్ళీ రెండవసారి జనాభా విధానాన్ని అమలు చేయడం అనేది జరిగింది. అంటే 78 సంవత్సరంలో అమలు చేసినటువంటి జనాభా విధానము ఈ రోజు వరకు అదే విధంగా కొనసాగుతుంది. అంటే అంటే మ్యారేజ్ ఏజ్ సంబంధించి మొట్టమొదటిసారిగా 78లో రూపొందించాం. 18 సంవత్సరాలు స్త్రీలకు, 21 సంవత్సరం పురుషులకు అనేది. సో ఇప్పటి వరకు దానిలో ఎలాంటి మార్పు అనేది జరగలేదు. 78 జనాభా విధానం తర్వాత మళ్ళీ 2000 సంవత్సరం 2001లో నూతన జనాభా విధానాన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ అమలు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకంగా జనాభా విధానాన్ని రూపొందిస్తూ జనాభాను అరికట్టడానికి, జనాభా పెరుగుదలను క్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం అనేది చర్య తీసుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, మరి ఈ క్లాస్లో మనం జనాభా విధానానికి సంబంధించి అంశాలను చెప్పుకున్నాం. సో ఈ పాపులేషన్ సంబంధించినటువంటి ఈ చాప్టర్లో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కనుక మనం గమనిస్తే, సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా అనేది మనకు లాంగ్ క్వశ్చన్ గా రావడానికి అవకాశాలు ఉంటాయి. జననాల రేటు అంటే జనాభా వృద్ధి రేటు అనేది పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది మన క్వశ్చన్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాస్లో కాజెస్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ చెప్పుకున్నాం. జననాల రేటు అనేది పెరుగుతూ ఉండడం, మరణాల రేటు అనేది క్రమంగా తగ్గడం, ఈ రెండు జనాభా వృద్ధి రేటు అనేది పెరగడానికి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా అనేది మనకు లాంగ్ క్వశ్చన్ గా రావడానికి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా వాట్ ఆర్ ద మెజర్స్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది కూడా రెండవ క్వశ్చన్, మనకు ముఖ్యమైన క్వశ్చన్. అంటే జనాభాను అరికట్టడానికి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంటి అనేది కూడా మనము ఈ రోజు క్లాస్లో దాన్ని మనం డిస్కస్ చేస్తాం. సో స్మాల్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్స్ కనుక మనం చూస్తే ద మీనింగ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనగానేమి, జనాభా విస్ఫోటనం అనగానేమి, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనగానేమి అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం. జననాల రేటు, మరణాల రేటు అనేది కూడా మనకు ప్రధానమైన అంశాలు ఇందులో. జననాల రేటు అంటే ప్రతి 1000 మందికి జన్మిస్తున్న వారి యొక్క సంఖ్యను మనం జననాల రేటు అంటాం. మరణాల రేటు అంటే కూడా ప్రతి 1000 మందికి మరణించే వారి సంఖ్యను
మరణాల రేటుగా చెప్పుకుంటాం మనం. సో దట్ డెత్ రేట్ అండ్ బర్త్ రేట్. ద బర్త్ రేట్ అంటే ప్రతి 1000 మందికి జన్మిస్తున్న వాళ్ళ యొక్క జననాల యొక్క సంఖ్య. డెత్ రేట్స్ అంటే ప్రతి 1000 మందికి మరణిస్తున్న వారి యొక్క సంఖ్యను మనము బర్త్ రేట్ గా చెప్తాం. జననాలు, మరణాల సంఖ్య. ఈ రెండే జనాభా విస్ఫోటనానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకుంటాం.